so beautiful, full. No okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న విల్లు విల్లు ఎక్ బార్ టప్పేసి స్టెప్ బార్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. అందరు మేధావుల్లాగే ఉన్నారు. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ మైసెల్ఫ్ శిరీష. హాయ్ శిరీష. నాకు డౌట్ ఉంది. డౌటా? సబ్జెక్ట్ లో అయితే కష్టమ్మా. కాదులే, వేరే డౌటే. జనరల్ గా నాకు నాలెడ్జ్ తక్కువ, జనరల్ నాలెడ్జ్ మీద అడగండి. మనం జోడ్ అనేది కాళ్ళకు వేసుకుంటారు. మనమా? జోడ్ అనేది కాళ్ళకు వేసుకుంటారు. జోడా? చెప్పుల జోడు. చెప్పులా? మరి కళ్ళ జోడు కళ్ళకి ఎందుకు వేసుకుంటారు? కళ్ళ జోడులో కళ్ళు ఉంది కాబట్టి కళ్ళకి వేసుకుంటారు. ముక్కు జోడు అయితే ముక్కు పెట్టుకునే వాళ్ళు. ఏదో మిమ్మల్ని చూసుకుని వర్కౌట్ అయిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న. మై సెల్ఫ్ సింధు. హాయ్ సింధు, చెప్పండి. నా డౌట్ ఏంటంటే చందమామ పౌర్ణమి రోజు గుండ్రంగా ఉంటుంది, తర్వాత తీసేసినట్లు అయిపోతుంది, ఎందుకలా అవుతుంది? తినేసినట్ట? తీసేసినట్టు. ఎవ్వడు తీయడం, మాది అక్కడే ఉండిద్ది. ఇప్పుడు మనకి చదువులకి మధ్యలో ఎగ్జామ్స్ అడ్డాలు వస్తుంటాయి చూసా, అలాగా మనకి చంద్రుడి మధ్యలో సూర్యుడు అడ్డం వస్తూ ఉంటాడు. వాడు ఇట్లాగా సూర్యుడు అటు నుంచి వస్తాడు కదా. ఇప్పుడు మొత్తం విడదీసి చెప్పాలి. ఇప్పుడు చంద్రుడు ఫస్ట్ ఇక్కడ భూమి, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి ఉంటుందమ్మా. సూర్యుడు సూర్యుడు భూమి మీద పడినప్పుడు భూమి షాడో ఉంటది కదా, ఆ షాడో చంద్రుడి మీద పడుతుంది. అది పూర్తిగా పడితే లూనార్ ఎక్లిప్స్ అంటే అమావాస్య. అది సగం సగం పడుతూ వెళ్ళి ఫుల్ ఓపెన్ అయిపోయింది అనుకో అమ్మ, ఫుల్ మూన్ కనిపిస్తుంది మనకి. అది పౌర్ణమి అంటారు. ప్రభాస్ త్రిష సినిమా కాదు, పౌర్ణమి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం చదువుతున్నాను? అమ్మో, ఇవన్నీ ఏ మ్యాథ్స్ టీచర్ విన్నారంటే నాకు నిజంగా చదవచ్చు అనుకుంటారు. అయినా అది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదా? సైన్సా? పోలే, సోషలా మార్చారా? నేను చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ లో విన్నానే. ఓకే సర్లే, ఏదోటి. హాయ్ బ్రో. హాయ్. నా పేరు కీర్తి. కీర్తి, ఏ స్కూల్? స్కూల్ కాదు కాదా? కాలేజా? ఓకే ఓకే. ఇప్పుడు మనం చప్పట్లు కొడతాం కదా, అది చప్పట్లు వేటితో కొడతాం? చప్పట్లా? ఓకే. చప్పట్లు వేటితో కొడతాం? చేతితో కొడతాం. మరి కాళ్ళతో ఎందుకు కొట్టకూడదు? కొడితే ఏమైతుంది? ఏమనుకో, పిచ్చి అనుకుంటారు అంతే, అంతకంటే వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అట్లుండిద్ది కదా, బాగోదు. అంటే కాళ్ళు అంటే కనపడవు కదా, చేతులు అయితే కనిపిస్తాయని చేతులతో కొడుతున్నారు అంతే. నాకంటే మేధావులు ఉన్నారు రా బాబు. అమ్మో. ఓకే, నెక్స్ట్. దిస్ ఇస్ సౌమ్య. ఉగాది శుభాకాంక్షలు. నా డౌట్ ఏంటంటే చెట్ల నుంచి చెట్లు ఊగితే గాలి వస్తుంది కదా, అయితే చెట్లు ఎవరన్నా ఊపుతారా, లేకపోతే చెట్ల నుంచి ఎట్లా గాలి వస్తుంది? ఏంలే, అవి సర్కిల్లో ఉంటాయి చెట్లన్నీ. ఫస్ట్ దూగుతుంది కదా, దాని గాలికి సెకండ్ దూగిద్ది. అలాగే లాస్ట్ దూగిద్ది కదా, దాని గాలికి ఫస్ట్ దూగిద్ది. ఇట్లా కొమ్మలా ఆకులా? కొమ్మలా ఆగలా, మొత్తం చెట్టే. మనం నడిస్తే ఓన్లీ కాళ్ళు వెళ్తాయండి, బాడీ కూడా వెళ్ళిద్ది కదా, అలాగే అది కూడా అంతే. మెల్లగా ఆరిపోద్ది. ఓకే. హలో అన్న. ఓరి బాబా, ఇందాని మైక్ కోసం టెన్షన్ పడిపోతున్నాడు ఆయన. అన్న, నా పేరు రజనీకాంత్. నేను ఒక చిన్న కవిత. మెల్లగారా. రజనీకాంత్ ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజాకి రావడం? ఒకసారి వచ్చాను. ఇది రెండోసారి. అయినా సరే కంగారు పడుతున్నారు మీరు. అండ్ రెండోసారి కూడా ధైర్యం చేసి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని అంటారు బ్యాండ్ బాజా. కింగ్ ఇస్ ది రాజా. కాకినాడకి స్పెషల్ స్వీట్ మడత కాజా. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ షో ఎక్స్ప్రెస్ రాజా. ఇది చెప్పడం కోసం నువ్వు మళ్ళీ వచ్చా చూడు, నాకు అదే ఆనందం రా. అన్న, నేను మిమిక్రీ ఆర్టిస్ట్, ఇంకా జోక్స్ ఉన్నాయి కదా, 2-3 జోక్స్ ఉన్నాయి, చెప్పగలనా? ఇందు మూలంగా యావత్ ప్రజానికి తెలియజేసింది అనగా అద్భుతమైన టాలెంట్ మా రజనీకాంత్ గారు వచ్చారు. తగులుకోండి ఆయన. ఒక ఆవిడ తన భర్తకి అన్నం తినమని చెప్తుంది.
అయితే వాళ్ళ భక్త ఫోన్ ఒత్తుకుంటూ అంటాడు, ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిందో ఉప్పు లేదు, కారం లేదు, అసలు టేస్టే లేదు, ఏం కూర వండే అవే. వాళ్ళ ఆవిడ కోపం వచ్చి అంటుంది, టీవీలో ఫోన్లో టెక్నాలజీ పడింది నేను కాదండి మీరు. అప్పటి నుంచి చూస్తున్నాను ఆ నీళ్ళల్లో రొట్టెది ఒత్తుకుంటూ తింటున్నారు కానీ అక్కడ పక్కన కూర పెట్టాను చూడడం లేదు అని చెప్తుంది. ఆడెవడో కూర అనుకుని నీళ్ళలో ముంచుకుంటాడు, ప్లేట్ మార్చండి. సూపర్. ఇంకోటి చెప్తున్నానన్నా, ఆమా. ఒక జడ్జి గారు పాలోనికి, తెలుసా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు, పాలల్లో సర్పు కలపడం చాలా పెద్ద నేరం, దీనికి నీకు శిక్ష పడుతుంది తెలుసా. అదేం తప్పు అయ్యగారు అలా అంటారు, ఏంటి తప్పు చేసావు ఒకటి ఇంకోటి ఏం తప్పు అని అంటున్నావా, నీకు శిక్ష పడుతుంది, పాలల్లో సర్పు కలపడం చాలా తప్పయ్యా. పాలోడు అంటున్నాడు, ఏం సార్ మీరు టీవీ చూడరా, ఏంటయ్యా నువ్వు శిక్ష అంటే నువ్వు టీవీ అంటున్నావు, శిక్షకి ఈ కేసుకి సంబంధం ఏంటి. అదేంటి సార్ టీవీలో యాడ్ ఇస్తారుగా, పాలల్లోని తెలుపు నిర్మాతో వచ్చింది అందుకే నిర్మా కలిపాను మరి. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. హాయ్ అన్న. హాయ్. మై నేమ్ ఇస్ మున్నా. మున్నా. నాకు ఒక డౌట్ అన్న, స్వీట్ తింటే షుగర్ వస్తుంది, కారం తింటే బీపీ వస్తుంది, బ్రెయిన్ ఫ్రై తింటే బ్రెయిన్ ఎందుకు రాదన్నా? స్వీట్ తింటే షుగర్ వస్తుంది, కారం తింటే బీపీ వస్తుంది, ఉప్పు తింటే బీపీ వస్తుంది. కారంలో ఉప్పు ఉంటుందన్నా? కారంలో ఉప్పు. ఓహో ఓహో, నువ్వు బ్రెయిన్ ఫ్రై తినాలరా. కారంలో ఉప్పు ఉంటది కదా, అందుకని నువ్వు బ్రెయిన్ ఫ్రై తినాలి. వస్తలేదన్నా బ్రెయిన్? బ్రెయిన్ ఫ్రై తింటే బ్రెయిన్ రాదన్న, చదువుకుంటే వస్తుంది. ఓకే, కష్టంలే. హాయ్ ప్రదీప్ బావా, హాయ్. నీకోసం చిన్న కవిత రాసా. ఓకే. స్వర్గలోక ధీరుడు, గ్రాంతలోక సూర్యుడు, త్రిశంకలోక స్వర్గంలో మా ఎక్స్ప్రెస్ రాజాకే షోకి రా రాజు మా ప్రదీప్ బావకి శతకోటి దండాలు. అరే అమ్మతోడు అందరూ నా పేరు తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదురా, కానీ సూపర్ ఉందా, సూపర్. సో ఇప్పుడు మనము చర్చా కార్యక్రమంలోకి దిగుదాం. సో ఏ టాపిక్ మీద చర్చించుకోబోతున్నారో డిసైడ్ అయిన వాళ్ళు రండమ్మా. ఓకే, మేధావులందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇవాళ చర్చా కార్యక్రమానికి వచ్చారు వీళ్ళు, మాకు కూడా తెలియదు ఏం చర్చించుకున్నారో. ఏంటమ్మా ఇవాళ టాపిక్ ఏంటంటే న్యూ జనరేషన్ వర్సెస్ ఓల్డ్ జనరేషన్. దానికి కళ్ళజోడు పెట్టుకోవాలరా అంటే న్యూ జనరేషన్ అంటే అలానే పెట్టుకుంటారు. ఎవడు చూడు ఎటు చూస్తున్నా ఎవడు కదా ఇట్లా బాగుంది, కళ్ళజోడు మిమ్మల్ని పెట్టుకుంది, భలే ఉంది, పెట్టుకోమా. సో న్యూ జనరేషన్, ఓల్డ్ జనరేషన్, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మేము ఓల్డ్ జనరేషన్ అన్నయ్య. మీరు ముందు మొదలెట్టండి. ఓల్డ్ జనరేషన్ అంటే ఇప్పుడు మా కాలంలో పొద్దున్న లేవంగానే పద్ధతిగా లేచి ఫస్ట్ యాప పుల్లతోనో లేదా బొగ్గుతోనో ఇటుక పొడితోనో పళ్ళు తోముకుంటారు. తోముకున్న తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని లంగావని లేదా ఏదో పంచలు కట్టుకొని గుడికి వెళ్ళి మంచిగా ఫస్ట్ తల దూసుకొని తర్వాత గుడికి వెళ్ళి చక్కగా తల దూసుకొని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దేవుడిని మొక్కొని వస్తారన్న. వీళ్ళ దాంట్లో ఏముందన్న న్యూ జనరేషన్ లా కదా. అడుగుదాం ఆగు, మీరేం చేస్తారా పొద్దులే అన్న? వాళ్ళు పొద్దున లేచి గుడికోవాలి, పండ్లు బొగ్గుతో దొమ్మాలి అదేదని అంటారు. మేము పొద్దున లేచి మాకు ఏం లేదు, పొద్దున లేస్తాం, మా దగ్గర బ్రష్లు ఉన్నాయి, దాని మీద పేస్ట్ ఉంటుంది అన్న. అప్పుడప్పుడు నేను బ్రష్ తోమేటప్పుడు అన్న సడన్ గా కాజల్ వెనకాల మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగిందా. ఆ జనరేషన్ లో వాళ్ళకు ఉండేనా అన్నప్పుడు? అంటే ఏం లేదు, నువ్వు లేవు కానీ మజ్జిగ తాగలరా ఒక గ్లాసు, దానివల్ల అనిపిస్తుంది నీకు. మంచిగా బాతింగ్ వేసుకొని వాళ్ళు గుడికి పోతామంటారు. అప్పుడు మా దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఫోన్లోనే గూగుల్ ఓపెన్ చేసి గోడను కొట్టగానే మస్తు ఫోటోలు వస్తాయి, ఆడని దండం పెట్టుకొని ఆడనే తిరిగి మనసులో కాల్చుకొని మంచిగా ఉంటాం. పుణ్యం కూడా ఆడాడే తిరిగి అటే పోతుంది అంతే. మా ఫోన్లోనే ఉంటాయి కదా పుణ్యం కూడా. అవునవును, ఫోన్లోనే ఉంటది అన్న. ఓల్డ్ జనరేషన్ లా పొద్దున్న మంచిగా లేచి పంచ కట్టుకొని స్నానం చేసుకొని గుడికి వెళ్ళి మంచిగా నూనె పెట్టుకొని మంచిగా బాల్ తీసుకొని గుడికి వెళ్తుండే. వీళ్ళ జనరేషన్ లో ఏముందన్న, పొద్దున్న లేవాలి 10 o'clock లేవాలి, లేచి ప్రాబ్లం లేదు, ఏం లేదు, సర్దుకునే ప్రాబ్లం లేదు. అది మా హెయిర్ స్టైల్స్ న్యూ జనరేషన్. దీని కూడా బయట అవసరమే లేదు. ఓకే అన్న, వీళ్ళ జనరేషన్ లో పంచలు కట్టుకుంటున్నా అంటున్నారు, లంగావని వేసుకుంటున్నా అంటున్నారు. అదే ఈ జనరేషన్ లో వేసుకొని చూడండి, బయట ఒక పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. అంతెందుకు ప్రదీప్ అన్న, నువ్వే కనుక ఇప్పుడు షోకి పంచ కట్టుకొని వచ్చినావా, పంచ కట్టుకొని వస్తే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా సరే పంచ కట్టుకొని లంగావని వేసుకొని వచ్చిండ్రా?
మా సాంప్రదాయంలో మేము అప్పుడు అట్లా ఉంటుండమ్మా. ఇప్పుడు సాంప్రదాయం ఎలా ఉంది, ఓ టీక్ టాక్ అలా ఉంది. అప్పుడు అలానే ఉంటుంది మాది. అప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడింది మా మేము అప్పటి గురించి ఇప్పుడు గురించి మాట్లాడి ఒక్కరన్నా షోలో వేసుకురా అని అడుగుతారు. ఒకప్పట్లో ఎట్లా ఉంటుండే సాంప్రదాయం. ఇప్పుడు మీరు పొద్దున్న లేవడం, ఆ ఫోన్ లో చూసుకోవడం, అది చేయడం. అప్పుడు సాంప్రదాయం, మా సాంప్రదాయం గురించి మీరేంది మాట్లాడేది? మా టెక్నాలజీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లా అంటే పొద్దున్న లేవంగానే ఏదన్నా పండుగ పూటలా అందరు కలుసుకొని పక్కన వచ్చి ఆంటీ వాళ్ళందరూ, అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదన్నా పక్కనేంటి ఆంటీ వాళ్ళందరూ వచ్చి అమ్మ చెల్లెలు అక్కలు అందరు కలిసి రకరకాల వంటలు వండుతుండే. పులిహోర ఇప్పుడు మా వాళ్ళు కలుపుతారు, ఇప్పటికే కలుపుతారు మా వాళ్ళు పులిహార. మొత్తం స్పెషలిస్ట్లే, పులిహార స్పెషలిస్ట్లే. మురుకులు అవన్నీ చేసుకొని అమ్మ ప్రేమ ఏదో వాళ్ళ చేతులతో మాకు తినిపిస్తుండే. మీ జనరేషన్ లో ఏముందయ్యా? అవి కూడా లేదు మీ జనరేషన్ లో, అవి కూడా తినిపియారు. మీరు ఏం చేస్తారు? పొద్దున 4 గంటలకు లేచి 2 గంటల వరకు పిండి వంటలు చేసి తినే వరకు 5 అయితే నిద్రపోతారు కూడా. మా అట్లా ఏం లేదన్నా, మేము 9-10 గంటలకు లేచినా కూడా ఆ రోజు ఫెస్టివల్ ఏంది అది చూసుకుంటాము. ఫోన్ ఓపెన్ చేస్తాము, స్విగ్గీ జొమాటో యాప్ ఓపెన్ చేసినాం అనుకో, ఫెస్టివల్ రోజు ఈ రోజు ఇవి ఏమేమి తింటారు, అవి ఐటమ్స్ ఇవి పండుగ రోజు అని చెప్పి అవి చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయగానే 5 నిమిషాలలో మా దగ్గరకు వస్తుంది. కూర్చొని అదే ప్రేమతో అందరు తిని పెట్టుకుంటా మేము తింటాం. అదే మా ఫెస్టివల్ లో మేము ఎట్లుంటుంది తెలుసా? పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి తల దూకుని గుడికి పోయిందా అని అదే చెప్తున్నారు. మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకుని పూజ చేసుకుని కింద కూర్చుని బాసపట్ట వేసుకుని అరిటాకులు అన్నం పెట్టుకుని తింటాం. మీరేంది ఆన్లైన్ లో మొత్తం బుక్ చేసుకొని మేము మంచిగా అమ్మ ప్రేమతోటి మంచిగా పండుగ రోజు పొద్దున్న లేచి అన్ని పిండి వంటలు అన్ని వేసుకొని తింటాం. ఆన్లైన్ లో కూడా మాకు అమ్మ ప్రేమతోనే వాళ్ళు చేసి పంపిస్తారు. మేము ఇంట్లో కూర్చొని అందరం కలిసి తింటున్నాం కదా. మేము అందరికి కూడా తినిపిస్తున్నాం కదా. అరే మనం కొత్త యాప్ పెడదాం రా, వాళ్ళే తినిపించేది. అంతెందుకు మా జనరేషన్ లో మేము ఎన్ని రకాల ఆటలు ఆడుకుంటుండే తెలుసా మీకు? అట్లీస్ట్ మీకు ఒక్క ఆట కూడా తెలియదు. మా దాంట్లో తొక్కుడు బిళ్ళ, అష్టచమ్మ, ప్రతి ఒక్క ఆట ఆడుకునేటోళ్ళం. మా జనరేషన్ లో ఉన్న ఆటలు ఒక్కటి కూడా తెలుసా మీకు? ఏదైనా ఒకటి చెప్పండి చూద్దాం. తెలుసు, ఏది చెప్పండి. తొక్కుడు బిళ్ళ తెలుసు, ఆడండి ఇప్పుడు. కోట్ అవసరం లేదు, మీరంతా పబ్జీ బ్యాచ్. మా ఊర్లో మా జనరేషన్ లో వచ్చేసి ఎడ్ల బండి లేదా సైకిల్ అవిట్లతో పోతాం, లేకపోతే అవసరం వస్తే నడుచుకుంటూ పోతాం. కాకపోతే పొల్యూషన్ చేయకుండా మేము సేఫ్ ఉంటున్నాం, ఇతర వాళ్ళని సేఫ్ గా పెడుతున్నాం. కానీ మీరేం చేస్తున్నారు దానికి? సరే ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నడుచుకుంటూ అయ్యేసరికి మంచి చచ్చిపోతారు. ఏం చేస్తారు అప్పుడు? వెహికల్ కదా తీసుకొని పోయేది, 108కి కాల్ చేస్తారు, వాళ్ళు వస్తారు, 5 minutes లో వచ్చి తీసుకొని పోతారు. అప్పుడు మీకు ప్రాణం సేఫ్. దట్స్ ఇట్. అట్లాంటిది అన్నప్పుడు ఊర్లలో చెట్టు మందులు కూడా ఉంటాయి, అవిటితోటి కూడా సేఫ్ చేయొచ్చు కదా మంచిదని. ఇవన్నీ కాదు, అరే నువ్వు చెప్పురా. పొద్దున్నే లేచి ఆ చెట్ల మందు తీసుకోవాలన్నా కూడా నడుచుకుంటా పోయేలోపే మనిషి ఫసాక్. మా జనరేషన్ లో వచ్చేసి ఫోన్స్ ఒక్క దగ్గరనే ఉంటది. పక్కింటి ఆంటీ ఓ అని పిలిచి వలుకుతుండే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా మెసేజ్ చేస్తారు. డాడీ యు ఆర్ ఇన్ హాల్, ఐ యామ్ ఇన్ కిచెన్. మా జనరేషన్ లో వచ్చేసి ఫోన్స్ కావాలంటే ఒక దగ్గర ఉంటది, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా మెసేజ్ పంపించాలన్నా ఎవరికంటే ఏదైనా చెప్పాలన్నా మేము దాని అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ దాంట్లో ఏముంది? అందుకని అప్డేట్ కమ్మని చెప్తాం. మా జనరేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటాయి, ఏం అవసరం ఉన్నా తీయాలి, స్కైప్ ఓపెన్ చేయాలి, వీడియో కాల్ మాట్లాడుకోవాలి. ఆ వీడియో కాల్ లో చూపించినంత ప్రేమ ముందు కలుసుకొని చూపించండి ఆ ప్రేమని. మీరు కలుసుకొని ఏ జనరేషన్ అయినా ఏ అలవాట్లైనా అవన్నీ దాటుకుంటేనే ఇక్కడ దాకా వస్తాం. అండ్ ఇప్పుడున్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తున్నారు, అవి కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్, న్యూ ఈజ్ ద న్యూ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, సూపర్ వండర్ఫుల్ టాలెంట్. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 3 boys 3 girls. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకెళ్తారమ్మా. అండ్ ఈ రింగులు ఉంటాయి కదా, ఈ రింగులు చుట్టూరా తిప్పుతారు. టవల్లో వాళ్ళు కూర్చోబెట్టి అటు ఇటు లిఫ్ట్ చేస్తారు. ఒకళ్ళు కూర్చుంటారు, మిగతా ఇద్దరు టవల్తో వాళ్ళని లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఒళ్ళో ఒక బాల్ పెట్టుకుంటారు. ఓకేనా? వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలితే వాళ్ళు ఆ బొచ్చులో బాల్ వదులుతారు. ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, టవల్ తీసుకెళ్ళిపోతారు. ఓకే, రండి కూర్చోండి. ఒకళ్ళు అటు ఇటు పట్టుకోండి. అమ్మాయిని నువ్వు ఒళ్ళో ఒక బాల్ పెట్టుకోమా. 3, 2, 1 గో.
అటు రౌండ్ రౌండ్ తిప్పండి. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనాలిసాలో సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు. You are my world. మీరు మొయ్యలేకపోతే ఈడ్చుకెళ్ళిపోవచ్చు ఇద్దరు. వేడి వేడి లావా స్వీట్ పలకోవా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. 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 సెకండ్స్ అన్న డబ్బేలు పడిపోయింది ఆవిడ. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. వాళ్ళకి తెలియదు గేమ్ ఇలా ఉంటుందని. ఎవరు ఆడతారని నేను ఆడతాం అని చెయ్యెత్తారు. చాలా బాగా ఆడారు. క్లాప్ ఫర్ దెమ్. కొంచెం గట్టిగా పాపం. గెట్టమన్నయ్య. 3, 2, 1 గో. ఏది ఇట్టిదిరే? మళ్ళీ ఇక్కడికి వస్తేనే సర్కిల్ పూర్తయినట్ట.
సూపర్ 100 గ్రాములు తగ్గిండి అన్న. వెరీ వెల్ ప్లేడ్. మీకైతే ఈజీ ఉండే గేమ్ కదా, ఆయన ఎవరితో మాట్లాడలే. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్, గుడ్ జాబ్. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి మా దండుపాళ్యం బ్యాచ్ వస్తున్నారు. అద్దరిపోద్ది స్కిట్. గణగణ గణగణ గొంతు గంటగా మారే శంభో మా గుండె కైలాస శిఖరమురా అంబతో నువ్వు కొలువుండి. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం వేరే ఈ పెదరాయుడు. రాజా అన్నయ్య పంచాయతీకి ఏర్పాటు చేయి. సరే అన్నయ్య. బండితి. ఓకే. ఏంట్రా మధ్య కలుపుతున్నావు? గుర్రం మీద పోతుంది. సమ్మర్ కదా గాలాడుతాని. రాజా అన్నయ్య దోశని ప్రవేశపెట్టు. దోశ దోశ. ఎవరిక్కడ? మీ సమస్యలు ఏంటో పెదరాయుడు గారితో చెప్పుకోండి. శివ శివ. అమ్మ నా దగ్గర ఉంటుంది. రేయ్, ఇంటికి పెద్దోన్ని, అమ్మ నా దగ్గరనే ఉంటుంది. వచ్చిండు. లేదు, ఇంటి పెద్దోడు కాబట్టి నాయన నీ దగ్గర పెట్టుకో. అమ్మ నా దగ్గర ఉంటుంది, చెప్పింది విను. లేదురా, అమ్మ నా దగ్గర ఉంటుందని చెప్పినా కదరా నీకు. ఆపరా 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 ఆపరా. తల్లిదండ్రులంటే ఏమనుకుంటున్నారా? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మీరు కంటికి కళ్ళు చాపే వయసులో వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూస్తారా? ఇది వింటే వాళ్ళు ఎంత బాధపడతారా? తల్లి అయితే మీ ఆవిడకు వండి పెడుతుంది, మీ పిల్లలకు పనులు చేసి పెడుతుంది, మీ ఇంట్లో వంటలు తోమి పెడుతుంది. అదే నానైతే అవన్నీ చేయలేడు కాబట్టి వద్దంటున్నారు కదూ. అరే 20 రూపీస్ ఆర్టిస్ట్ ఆగుబే. ఇలాగైతే తల్లిదండ్రులు ఇళ్లలో కాదురా, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఛీ, మీ బతుకు. ఓకే, మీరు పట్టుకోవాల్సిన నా కాళ్ళు కాదురా, తల్లిదండ్రుల కాళ్ళు. చూసారా, తల్లిదండ్రుల మనసు అంటే అదిరా. మీరు ఇంత రే డైలాగ్ అయిపోలేదురా. మీరు ఎంత దుష్టి పని చేసినా మిమ్మల్ని క్షమించి వదిలేశాడు. అదిరా తల్లిదండ్రుల మనసు అంటే. వెళ్ళండి. ఇది చెప్పడానికి వెనక పిలిచేవాళ్ళని. రాజా అన్నయ్య బండి తీరా. ఓకే అన్నయ్య. రాజా అన్నయ్య ఇదిగో ఈ ఫోటోలో ఉంది అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి. వద్దన్నయ్య. ఏరా, ఊర్లో సమస్యలను తీర్చే మీరు నాకు ఎలాంటి సంబంధం తెస్తారో నాకు తెలియదా అన్నయ్య. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నయ్య. అదిరా, శభాష్రా, తమ్ముడు అనిపించావు. ఇదిగో ఈ ఫోటో తీసుకొని పాటేసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. అబ్బద్దాన్ని సొక్కు చూసి వచ్చా వచ్చా, దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా. బుచ్చిగాడి జోరు చూసి వచ్చా వచ్చా, గుండు మల్లె పూల మాల గుచ్చి తెచ్చా తెచ్చా. అందమంతా అందితే అచ్చా అచ్చా. అమ్మాయి నిన్నేనమ్మా, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నా పేరు అమ్మాయి కాదు, నాకు పేరుంది కదా. అయినా ఈ ఇంట్లో పని చేయడానికి నేను పని మనిషిని అనుకుంటున్నారా? వయసు పెరిగితే సరిపోదు, సంస్కారం నేర్చుకోండి. మైండెడ్. రాజా ఏం చేస్తున్నారా? ఇంత పెద్ద మర్యాద గల ఫ్యామిలీలో పుట్టి ఒక అమ్మాయిని చేస్తావా? పెళ్లి చేసినప్పుడు తెలియదా అన్నయ్య? 10 మందితో పనులు చేసుకునే ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిని మంచినీళ్ళు అడగడం నా తప్పు.
పద పొలానికి వెళ్దాం. బండితి. సరే అన్నయ్య. అరే చెప్పుంటే ఒరిజినల్ బెల్ట్ ఇచ్చేటోండి కదరా. ఏమైందిరా నాయుడు? ఈ 18 సంవత్సరాల క్రితము నన్ను ఊరు నుంచి వెలవేశావు. ఈ రోజు ఊర్లోకి వస్తున్నాను నాయుడు. నిన్ను చంపి నా పగ చల్లార్చుకుంటాను నాయుడు. ఎవరికి చెప్తున్నారా? నాయుడుకి. అరే ఆ నాయుడు కాదురా, రాయుడు రా. రాయుడు. ఆచార్య గారు అయ్యా ఏం చేస్తున్నారు? అయ్యా ప్రదీప్ గారు లెక్కలు చూస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ లెక్కలు చూసి ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. లెక్కలు చూడేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. అన్నయ్య భారతీయ పుట్టింటికి వెళ్తా ఉంటుంది అన్నయ్య. ఇంకా మళ్ళీ రాదా? భారతీయ పుట్టింటికి వెళ్తా ఉంటుంది అన్నయ్య. Yes, I want to go to my పుట్టింటికి. I want to go to my పుట్టింటికి. అవును. పుట్టిల్లు ఇంగ్లీష్ లో రాదా? తనకి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం లేదంట అన్నయ్య. Yes, I don't want to come here again. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నా అన్నయ్య. Yes, he's true. లక్ష్మీ గణపతి ఫిలిం. భార్య అంటే ఏమనుకుంటున్నావురా? తెలియదు సార్, మీరు చెప్పండి డైలాగ్. భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా భారతి? The relationship between two persons of a family must be like a fish and water, but it should not be like a fish and a fisherman. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ఇక చాలమ్మా. ఇప్పుడు వరకు నేను చూడండి ఒకటి, వినవి కూడా ఒకటి విన్నానమ్మా. ఏంటో తెలుసా? రాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్ళు, నోటంటే క్షమాపణ. ఇక చాలమ్మా, ఇక చాలమ్మా. నేను మూడోది కూడా విన్నాను, ఇంగ్లీషు. బావగారు క్షమించండి బావగారు. బావగారు ప్లీజ్ బావగారు. ఓకే ఓకే, ఏదో చిన్న పిల్లవమ్మా, తెలియక చేసుంటావు. అయినా ఇలాంటివన్నీ ఎన్ని చూసుంటే నేను పెద్దరాయని అయ్యాను. సరే లోపలికి వెళ్ళు. భారతి 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 ఇక్కడే ఉందిరా. రాయుడు గారు భయపడాల్సింది ఏమి లేదు. మన ఇంటికి పాపరాడు రాబోతున్నారు. అవునా? రాజాబాబు నాకు మోసం జరిగింది. రాజాబాబు మీరే నాకు న్యాయం చెప్పించారు. ఆచార్య గారు. అయ్యా ఆచార్య గారు, ఆచార్య గారు పంచాయతీకి సిద్ధం చేయండి. బండి తీయండి. అరే రే రే, ఆయన ఎక్కినరా. బావగారు మీ తమ్ముడు ఎలాంటి వారో మీకు తెలుసు కదా బావగారు. ప్లీజ్ బావగారు, అండ్ నేను ఎలా కాపాడండి బావగారు. మా వంశ చరిత్ర గురించి నీకు తెలియదమ్మా. ఇప్పుడు చూడు, వాయిస్ ఓవర్ లో నా వంశ ప్రతిష్ట ఎంతో తెలుస్తుంది. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా, జీవితం పంచుకునే భార్య అయినా, తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే ఒక్కటే. ఏమైంది? గొంతు కదా అడ్డం పడింది. ఇప్పుడు చూడు, సింహ గర్జన వస్తుంది. మా పాపారాయుడు ఎంట్రీ. రామి రామి సౌ మెలి తిప్పుతాడు జనం కోసం.
సార్ పాపారాయుడు వస్తున్నారంట, జరగండి సార్. అయ్యా నేనే పాపారాయుడు. అన్ని డాన్సులు చేస్తుంటే డాన్స్ మాస్టర్ అనుకున్నాను సార్. ఏ నరేంద్ర, నువ్వు సాగు మార్చినంత మాత్రం ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. సార్ రాజశేఖర్ గారు ఎందుకు వచ్చారు? పాపారాయుడు రాజశేఖర్ ఏంటి? న్యాయానికి తెలిసిన బంధం ఒక్కటే, ఎవడు తప్పు వాడిది ఎవడు గొప్ప వాడిది. సుమన్ గారు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు, ఒప్పు చేసిన వాడు దానికి బంధువు. ఉపేంద్ర వాళ్ళందరికి నేనే డబ్బింగ్ చెప్పా. అయితే సాయి కుమార్ గారు డైలాగ్ మిస్ చేస్తే ఎలా? ఇంతకీ మీరు ఎవరు చెప్పట్లేదు సార్ ప్లీజ్. పాపారాయుడు అంటే ఎవరు? ఇంకో మాట మాట్లాడితే నీ నాలుగు తీరేస్తా. దయచేసి మాత్రం ఇది రజనీకాంత్ గారి క్యారెక్టర్ అని చెప్పకు. పాపారాయుడు రజనీకాంత్ కాల్ చేసిన చుట్టేటి పై జేబులు వేసుకున్నారు. తప్పు చేసిన వాడికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఇంకోసారి తప్పు చేసినట్టే. రే పెదరాయుడు, ఈ సినిమా ముత్తు ముత్తు. హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీకేమన్నా న్యాయం చేయాలా నేను? అవును సార్, ఎగ్జామ్లు అవి లేకుండా తీసేయండి సార్. ఎగ్జామ్ డే కదా, బాగా చదవకపోతే ఏం కాదు, అదే రాజు పాస్ అవ్వచ్చు. అరే బాగా చదవాలరా, లేకపోతే ఇలా తయారవుతారు. నీకేమన్నా న్యాయం చెప్పాలా ప్రదీప్? అవును సార్. ఏంటి చెప్పు. కాజల్, నేను తీర్పిస్తున్నా, నీకు కాజల్కి మరో సంవత్సరంలో పెళ్లి అయిపోద్ది. మీరు చల్లగా ఉండాలి అయ్యగారు, మీరు చల్లగా ఉండాలి. ఏ పెదరాయుడు, నాన్నగారు నాన్నగారు. అరే ఆడేడి మరి ఇందాకాడు? డమ్మి ఆడు. డమ్మే. వాళ్ళెవరు ప్రవేశపెట్టారు రా? దోశలు రండి. అయ్యా వాడు నా కూతురు జీవితం నాశనం చేశాడయ్యా, వాడికి శిక్ష పడాలయ్యా. నీకు అమ్మాయికి నువ్వేమవుతావు? తండ్రినయ్యా. రక్తం పంచుకు రక్తం నీ తలకాయ, మా కూతురికి అన్యాయం జరిగిందని చెప్తుంటే నువ్వేమవుతావు అడుగుతావు. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం చెల్లదు. ఇంకెవరైనా ఉన్నారా? చూసాను తాతయ్య. అదే ఏం చూసావు చెప్పమ్మా. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుకుంటే జరిగింది తాతయ్య. ఈ పాపారాయుడు ముందే జోకులేస్తావా? జరిగింది చెప్పరా. ఈ అన్న ఈ అక్కని భుజం పైన వేసుకొని కొండ మీదకి తీసుకెళ్తున్నాడు. ఈ అక్క ఏమన్నా నన్ను వదలండి అంటుంది తాతయ్య. ఏరా నీతి లేని కుక్క, వదలమని చెప్పినప్పుడు వదలాలి కదా. ఏరా నీతి లేని కుక్క, మనతో పనిచేసే వాళ్ళకి కూడు గుడ్డ పెట్టి సహాయంగా ఉండాల్సిన నువ్వు వాళ్ళతో పడక పంచుకుంటావా? వెళ్ళి అమ్మాయికి తాళి కట్టురా. ఇదిగో అమ్మాయి ఇలా రా. నాయుడు నీ తీర్పు మార్చుకో. అరే రాయుడు రా, రాయుడు రాయుడు నీ తీర్పు మార్చుకో. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుగు చీరేస్తా. వెళ్ళి అమ్మాయికి తాళి కట్టరా. నాయుడు కేవలం ఒక ఆడపిల్ల గురించి నీ బంధువు అనే శత్రుత్వం చేసుకుంటున్నావు. శత్రుత్వం కాదురా, శత్రుత్వం ఎంచుకుంటున్నావు నాయుడు. పాపారాయుడు డిస్టర్బ్ చేయొద్దు, లెంత్ డైలాగ్. ఏరా కేవలం అమ్మాయ, పుట్టే బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అన్న సమయంలో ఎలాగల పుట్టేసి పెరిగేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. డ్యా చెప్తానా కదా. ఏరా ఆడపిల్లని తక్కువ చూస్తావా? పుట్టాల్సిన బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాల్సిన అనే సమయంలో ఎలాగలా పుట్టేసి పెరిగేసి ఎవడి కోసమో వెయిట్ చేస్తూ మన అమ్మా నాన్న పావు కిలో లడ్డూలు, అరకిలో చెకోడీలు పెట్టి ఎవడో దున్నపోతుని తీసుకొచ్చి పెళ్లి చేస్తే పెళ్లిలో తలదించుకోండి, శోభనంలో కళ్ళు మూసుకొని బాధని భరించి నువ్వు వేసిన ఒక్క నలుసుని 9 నెలలు మోసి 12వ బిడ్డకి జన్మనిచ్చి
కోడి కంటే ముందు నిద్ర లేచి పొద్దున్నే నుదుటిని బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి కాఫీ టీ మరగపెట్టి పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించి ఆ తర్వాత నిన్ను ఆఫీస్కి పంపించి ఒక చేత టీవీ రిమోట్ మరో చేత కత్తిపేట పట్టుకొని కూరగాయలు తరుగుతూ మధ్యాహ్నం వస్తున్న 11 గంటల కిక్కి షో, సాయంత్రం వస్తున్న 6 గంటల ఎక్స్ప్రెస్ షో చూస్తూ కూరెక్కడ మాడిపోతుందన్న మధ్యలో అత్తగారికి భోజనం పెడుతూ మధ్యలో వచ్చే ఆలితో సరదాగా మనము ఎక్స్ప్రెస్ షో చూస్తూ తన సీరియల్స్ లో ఉండే కష్టాల్ని తన కష్టాలుగా భావించి అలసొచ్చిన నీకు గుప్పెడంత మాడిపోయిన ఉప్పా పెడుతుంది. అదిరా బాడీ అంటే. అటువంటి ఆడదాన్ని చులకనగా చూస్తావా? కేవలం అంటే ఎవరా బ్లడీ ఫోల్ అమ్మాయి తాలిగట్టరా. పెదరాయుడు తీయరా బండి. పాపారాయుడికి జై, పాపారాయుడికి జై, పాపారాయుడు జై, పాపారాయుడికి జై, పాపారాయుడికి జై, పాపారాయుడికి. పెదరాయుడు నానా రే, నేను చివరగా ఇచ్చే తీర్పు, రేపటి నుంచి వాడి కేబుల్ కనెక్షన్, వైఫై, నల్ల బిల్లు, గ్యాస్ బిల్లు ఏం ఉండకూడదురా వాడికి. అవి తప్పుని ఎవడైనా ధిక్కరించాడా వాడికి ఇదే శిక్ష పడుతుందిరా పెదరాయుడు. ఇక నుంచి నా కడియం తీసుకురా. ఇక నుంచి ఈ తీర్పులన్నీ నువ్వే వేయాలరా. సార్ ఉంగరం చేయండి వెళ్ళొచ్చు. అరే సూపర్. అరే ఏరా పెదరాయుడు ఇంతసేపు కాపాడు. సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సరే, గేమ్ ఎవరు ఆడతారమ్మా? హాయ్, మీ పేరు? ప్రణయ్ అండ్ కీర్తి. ఎస్, ఇద్దరి కుర్చీలో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతుంది. అది ఆగాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే ఫస్ట్ బాల్ తీసుకుంటారో వాళ్ళకు పాయింట్ వస్తుంది. ఓకే, రండి కూర్చోండి. బాల్ ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకొచ్చి వైట్ లైన్ దగ్గరకు వచ్చి నుంచోవాలి. వైట్ లైన్ దగ్గరకు వచ్చి నుంచుంటే పాయింట్ వస్తుంది. 3, 2, 1 గో. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాబెడాయగా నిలయమున్నది కొమ్మల, రాబెచ్చేద్దాం డాన్సన, ఊగిపోతా ఇండియా, రాబెచ్చేద్దాం దాటియా, ఊగిపోతా ఇండియా. 3, 2, 1 స్టాప్ అండ్ గో. నుంచుంటేనే కౌంట్ వైట్ లైన్ మీద నుంచున్నా. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. రెడీ? 3, 2, 1 గో.
స్టాప్ అండ్ గో. గిర్రా గిర్రా అరే తిరుగుతాంగే బుర్రా టూల్ కింద ఉర్రా 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 అరే ఊదే బామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాంగే బుర్రా అరే ఉర్రా 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 కంగ్రాచులేషన్స్, నువ్వే గెలిచావు. ఏ నువ్వే నిజంగా ఫస్ట్ బాల్ ఎవరు తీసుకున్నారు? అంతే, నువ్వే గెలిచినట్టు. సూపర్ రా, నువ్వు కూడా గెలిచావు. వండర్ఫుల్, మ్యాచ్ ఇస్ టై. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. ఇద్దరికి చెప్పండి పాపం, బాగా కష్టపడ్డారు. థ్యాంక్ యూ. ఇద్దరికి గిఫ్ట్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, డైమండ్ నెక్లెస్. థ్యాంక్ యూ, కూర్చోండి. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. టవల్ గేమ్ ఆడిన బాయ్స్ గ్యాంగ్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. ఇక్కడ వెంకటేశ్వర కిరాణా స్టోర్స్ లో ఈ కార్డు చూపిస్తారు. మోడర్న్ మోడర్న్ గుడ్డు బాబు, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను కొనుక్కున్నాక అది ఇక్కడ బాల్కనీలో పెట్టాము. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ.